హలో గాయ్స్, వెల్కమ్ టు జాను క్రియేషన్స్. ఈ వీడియోలో నేను చూపించేది ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎవరు కూడా మిస్ కావద్దు. ముందుగా అయితే బ్లౌజ్ పీస్ని మడత పెట్టేసుకొని ఉక్సి పట్టి అలాగే సంఖ భాగం రెండు కలిపి వెడల్పు అయితే చూసుకోవాలి. ఫ్రంట్ భాగమే తీసుకోవాలండి వెడల్పు చూసుకోవటానికి. అది కూడా ఉక్సి పట్టి మాత్రమే తీసుకోవాలి. ఉక్సి పట్టి అలాగే సంఖ భాగం చూసుకున్నామంటే వెడల్పు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 11.5 అయితే ఉందండి. చూస్తున్నారు కదా, 11.5 ఉంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి గాయస్. చాలా అంటే చాలా ఈజీగా మీకైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. మీకు ఎవరు కూడా చూపించండ్రు. అలాగే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ కొలతలు అయితే తీసుకుంటున్నాము. మీరు వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కొలతలు అయితే తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ కొలత అయితే తీసుకున్నారు కదా, ఆల్తి బ్లౌజ్ది 13.5 అయితే ఉంది. 13.5కి అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అది ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే హెమ్మింగ్ కోసం అయితే ఎక్స్ట్రా అయితే తీసి పెట్టుకున్నాను. మార్కింగ్ 13.5 ఉంది కదా, 14 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచెస్ కుట్లలోకి వెళ్తుంది కదా భుజం దగ్గర, అందుకోసం అయితే 14 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే నడుము పొడవు అయితే తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియో, బ్లౌజు ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే మీరు చూసుకోవాలి. కొలత చూస్తున్నారు కదా. ఇప్పుడు దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారంటే మనము హెమ్మింగ్ వేసుకున్నప్పుడు కానీ ఏదన్నా వేసుకుంటాం కదా, గోటు కానీ వేసుకుంటాం కదా, అప్పుడు కరెక్ట్గా అనేది సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి 14 ఇంచెస్కి మార్కింగ్ అయితే మనం వేసుకున్నాం కదా, పొడవు 14 ఇంచెస్ అయితే వచ్చింది కదా, మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. 14 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ వేలు పెట్టుకొని ఫ్రంట్కి అయితే ఫోల్డ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ 14 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ కూడా 14 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 14 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఉక్సి పట్టి పొడవు ఉంటుంది కదా, అది చూసుకోవటానికి ఉక్సి పట్టి మాత్రమే తీసుకోవాలి. ఉక్సి పట్టి కాజా పట్టికి ఫ్రంట్ భాగం ఉంటుంది కదా, దాని కొలతకి ఉక్సి పట్టి మాత్రమే తీసుకోవాలి. పొడవు ఉక్సి పట్టి కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇప్పుడు నెక్ కొలత వచ్చేసి 2 ఇంచెస్. నెక్ ఎలాంటి వారికైనా సరే 2 ఇంచెసే వస్తుంది. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఎవరికైనా సరే నెక్ 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. నెక్ మార్కింగ్ అయితే వేసి పెట్టుకోవాలి. కొంతమంది నెక్ ఫ్రంట్ కూడా డిజైన్స్ అయితే పెట్టుకుంటారు. డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏం ఇష్యూ అయితే రావదు, కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ దగ్గర మనం కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలి కదా, కొలతలు అయితే పెట్టుకోవాలి. మన క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఉంటుంది కదా, దానికంటే 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి. ఎందుకంటే మనకి కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి. కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. మన క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎలా ఉంటుంది అందరికి తెలుసు కదా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది క్లియర్ అయితే అర్థమవుతుంది. ఇలా మార్కింగ్ అయితే వేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ బాగా ఉక్సి పట్టి ఉంటుంది కదా, అదే కొలత తీసుకొని ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా, సంఖ భాగం, అక్కడ కొలతకి మాత్రం ఇప్పుడు కరెక్ట్గా అయితే తీసుకోండి. వీడియోలో క్లారిటీ చూపిస్తున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట కొలతనే మీరు కింద. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇప్పుడు సంఖ భాగం వచ్చేసి మనకి కుట్టు ఉంటుంది కదా, ఆ మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే అది కూడా కుట్లలోకి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూస్తే 5 ఇంచెస్ అయితే వచ్చి ఉంటుంది. 5.5 కూడా వస్తుంది చాలామందికి. బాగా అంటే 5 into 6 వరకు కూడా వస్తుంది. ఒక్కోరిది ఒక్కోలాగా ఉంటుంది. బ్లౌజ్ ఆల్తి బట్టి ఉంటుంది అనమాట. మనకి కుట్టేకి ఇచ్చింటారు కదా బ్లౌజ్ ఆల్తి, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా మూలకి, ఆ మూలకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా మీకు స్కేల్ ఉంటే స్కేల్తో రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్కేల్ ఏదన్నా అనుకోండి, చాక్ పీస్తోనే మార్కింగ్ అయితే రౌండ్గా అయితే చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఒక్కోటి నీట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసే దాంట్లోనే ఉంటుందండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. మనం ఎలా అయితే కటింగ్ చేస్తామో మన బ్లౌజ్ కూడా అలాగే నీట్గా అయితే వస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా నీట్గా అయితే కుట్టుకోవాలి. ఇంకొక విషయం అండి, మనం హెమ్మింగ్ వేసే పని లేకుండా హ్యాండ్స్కి కూడా నడుముకు కూడా హెమ్మింగ్ వేసే పని లేకుండా కానీ ఒక ట్రిక్ అయితే నా దగ్గర ఉంది. అది మీరు లాంగ్ వీడియో చేయమన్నా షార్ట్ వీడియో చేయమన్నా నేను చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ మాత్రమే క్రాస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నావు కదా,
అలా మాత్రమే నీట్గా అయితే క్రాస్ తీసుకోండి. ఫ్రంట్ మాత్రమే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ తీసుకోకూడదు. చూసుకొని మీరు కటింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అది మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. మనం నీట్గా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. అదే విధంగా నీట్గా మనం కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ది నెక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బ్యాక్ కూడా మార్కింగ్ అయితే వేసుకోండి. మీరు రౌండ్ నెక్కి కాదు, బ్యాక్ కూడా డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. మార్కింగ్ కూడా వేసుకోవచ్చు. బాగా ఈజీ అవుతుందండి ఈ కటింగ్. చాలామందికి అయితే తెలియదు ఈ కటింగ్. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పరు కూడా. నేను వీడియో చేసి చెప్తున్నాను. చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఉద్దేశంతో మాత్రమే చేసి అయితే మీకు వీడియో అయితే పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. చూడాలి, ఈ వీడియోకి చాలా కష్టపడుతున్నాను నేను. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు ఉంది కదా, మార్కింగ్ వేసే కదా, ఉన్న దానికంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే కుట్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు కదా, ఫోల్డ్ చేసి పెట్టుకునే దాన్ని మీకు ఎంత కావాలంటే అంత. నాకు వచ్చేసి హ్యాండ్స్కి 9 ఇంచెస్ కావాలి. 9 కాదండి, ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిజైన్ పెడుతున్నాను అనమాట. కొంచెం కుచ్చు వస్తుంది హ్యాండ్స్కి, అందుకోసం అనేసి. ఇప్పుడు 9 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటాను నేను. ఎందుకంటే హ్యాండ్స్ కుచ్చు కోసం అనమాట. కొంచెం హ్యాండ్ డిజైన్ పెడుతున్నాను. 9 ఇంచెస్ కావాలనుకుంటే 9 ఇంచెస్, ఎక్స్ట్రా డిజైన్ కావాలనుకున్న వాళ్ళు డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా 1/2 ఇంచెస్ కావాలనుకున్న వాళ్ళు 1/2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. హ్యాండ్స్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా ఈజీ. అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా నేర్చుకోగలరు, అంత ఈజీ. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా కొంచెం ఏమన్నా సింపుల్ వర్క్లో కూడా చాలా సింపుల్ కావాలనుకుంటే, ఏమన్నా టిప్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు వీడియో చేసి నేను పెడతాను, క్లియర్గా అర్థమయ్యేలాగా పెడతాను అనమాట. ఆ ఛానల్ కొత్తగా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సంఖ భాగంలో వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి అతుకులు పడతాయి. ఏ బ్లౌజ్కైనా ఎవరికైనా అతుకులు పడతాయి కాబట్టి దానికి ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. 4 పీసెస్ అయితే వచ్చింటాయి. ఇది దానికైతే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఇది క్రాస్ బెల్ట్కి అయితే యూస్ అవుతుంది అనమాట. క్రాస్ బెల్ట్కి అయితే యూస్ చేసుకోండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.